Good morning, my dear JE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsropet. Today, I am going to explain a previous year question which was asked in MSET 2024. The question ఏంటంటే వాట్ ఈజ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్? ఒక ఆర్గానిక్ రియాక్షన్ ఒకటి ఇచ్చారు, దీనిలో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏంటి అంటే ఇచ్చినటువంటిది C6H10 అంటే మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చారు. ఈ మాలిక్యులర్ ఫార్ములా బేస్ చేసుకుని ఈ స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వచ్చినటువంటి ఆ స్ట్రక్చరు Br2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవి లైట్తో రియాక్ట్ అయితే ఎక్స్ అనేటటువంటి కాంపౌండ్ వస్తుంది అంటున్నాడు. సో ఆ ఎక్స్ అనే కాంపౌండ్ ఏంటి అనేది మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకోటి ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనకి ఇండికేషన్ ఏమి ఇచ్చారు అని అంటే KMnO4 H2SO4 హీట్ అంటే హాట్ ఎసిడిఫైడ్ KMnO4 తో కనుక ఈ కరెస్పాండింగ్ కాంపౌండ్ రియాక్ట్ అయితే వచ్చేటటువంటి ఈ కాంపౌండ్ లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు అని అంటే సార్ ఇక్కడ కార్బన్స్ ఇది 4 5 6 టోటల్ 6 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఇండికేషన్. సో ఇప్పుడు ఈ మాలిక్యులర్ ఫార్ములాకి మనము డియు క్యాలిక్యులేట్ చేయాలి. డియు కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ స్ట్రక్చర్ ఏంటనేది ఐడియా వస్తుంది. ఓకే, అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్కి ఒక ఫార్ములా ఉన్నది. డియు ఈజ్ ఈక్వల్ టు C+1 మైనస్ H+X-N/2. ఇది ఫార్ములా. దేనికి ఫార్ములా? ఒక మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఫార్ములా అనమాట. సో దీనిలో కార్బన్, ఇక్కడ సి అంటే ఏంటంటే కార్బన్స్, అంటే మనకి మాలిక్యూల్లో ఇచ్చినటువంటి కార్బన్స్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఇది హైడ్రోజన్, ఎక్స్ అంటే హాలోజన్, ఇది నైట్రోజన్. ఓకే, సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము డిఈని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇప్పుడు దీనిలో ఏమున్నాయి? ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి కార్బన్, 2 హైడ్రోజన్. అంటే ఇచ్చినటువంటి మాలిక్యూల్లో హాలోజన్ లేదు, నైట్రోజన్ లేదు. సో ఇప్పుడు దీన్ని డియు క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 6 + 1 మైనస్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 10. ఈ హాలోజన్ లేదు, నైట్రోజన్ లేదు, కాబట్టి తీసేయండి, డివైడెడ్ బై 2. ఓకే, 6 + 1 అంటే 7 మైనస్ 10 డివైడెడ్ బై 2 అంటే 5. అంటే ఏంటి? 7 - 2 అంటే 7 - 5 అంటే ఎంత? 2. సో అంటే మనకి డియు వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ఏంటి దీని ఇండికేషను? డియు 2 వచ్చిందంటే, డియు వాల్యూ 2 వచ్చిందని అంటే ఇక్కడ ఈ ఇచ్చినటువంటి మాలిక్యూల్లో ఫస్ట్ది 2 పై బాండ్స్ ఉండొచ్చు, మాలిక్యూల్లో 2 పై బాండ్స్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ రెండవది ఒక పై బాండు ప్లస్ వన్ రింగ్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ అంటే థర్డ్ పాసిబిలిటీ ఏముంటుంది అని అంటే 2 రింగ్స్ ఉండొచ్చు. ఓకేనా? సో ఇది అంటే డియు వాల్యూ 2 వచ్చిందని అంటే ఈ స్ట్రక్చర్లో 2 పై బాండ్స్ ఉండొచ్చు, లేదా ఒక పై బాండ్ ఒక రింగ్ ఉండొచ్చు, మూడవది 2 రింగ్స్ ఉండొచ్చు. ఓకే, సో ఇది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనము స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఈ ఎసిడిఫైడ్ KMnO4 తోటి ఈ కరస్పాండింగ్ మాలిక్యూల్ రియాక్ట్ అయితే ఏమొచ్చింది అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు ఇండికేషన్. ఓకే, సో దీన్ని బట్టి మనం ఆ స్ట్రక్చర్ ఏంటనేది చూద్దాం. ఓకే, ఆల్కీన్స్ హాట్ ఎసిడిఫైడ్ KMnO4 తోటి ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయితే
వచ్చేటటువంటి కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఒకటి CO2 ప్లస్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఫంక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ప్లస్ కీటోన్స్ రావాలి. సో వీటిలో కార్బన్ డైఆక్సైడ్, కార్బాక్సిలిక్ యాసిడ్, CO2 వీటిలో ఏది వస్తుంది అనేది ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ను బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, ఫస్ట్ టెర్మినల్ ఆల్కీన్స్ కనుక అయితే టెర్మినల్ ఆల్కీన్స్ అని అంటే సో ఆ స్ట్రక్చర్లో ఎండ్ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంటుంది. ఓకే, ఎండ్ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, CH3 CH డబుల్ బాండ్ CH2. సో ఈ ఆల్కీన్ ఉందనుకోండి, దీన్ని టెర్మినల్ ఆల్కీన్ అంటాం. అంటే లాస్ట్లో ఓకే ఎండ్ ఆఫ్ ది చైన్లో డబుల్ బాండ్ ఉన్నది. ఇప్పుడు ఇది ఈ రియేజెంట్తో రియాక్ట్ అయితే ఇక్కడ బాండ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. సో ఏం జరుగుతుందంటే ఈ టెర్మినల్లో ఒకే కార్బన్ ఉంది, దట్ కన్వర్ట్స్ టు CO2. ఇంకా ఈ రిమైనింగ్ మొత్తం కూడా అంటే ఈ గ్రూపు అంటే ఈ CH COOH గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏమొస్తుంది, CH3COOH వస్తుంది. CH3COOH. ఓకే, నెక్స్ట్ రెండవది నాన్ టెర్మినల్ ఆల్కీన్స్ అయితే నాన్ టెర్మినల్ ఆల్కీన్స్ అయితే అంటే దాని యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకుని సపోజ్ CH3 CH డబుల్ బాండ్ CH3 ఇలా కనుక ఉందనుకోండి. సో ఇక్కడ డబుల్ బాండ్ మిడిల్లో ఉన్నది, ఈ ఎండ్ పొజిషన్లో కానీ ఈ ఎండ్ పొజిషన్లో కానీ లేదు. కాబట్టి వీటిని నాన్ టెర్మినల్ ఆల్కీన్స్ అంటాం. ఈ సేమ్ రియేజెంట్తో కనుక రియాక్ట్ అయింది అనుకోండి, ఏమొస్తుందంటే 2 moles ఆఫ్ CH3COOH ఎసిటిక్ యాసిడ్ వస్తుంది. అంటే ఇది ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, ఇది ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి సపోజ్ మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చరు CH3 డబుల్ బాండ్ CH ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయితే ఏమొస్తుందంటే కీటోన్ వస్తుంది. CH3 డబుల్ బాండ్ అంటే ఇక్కడ బాండ్ ఇక్కడ బ్రేక్ అయితే ఇంతవరకు కీటోన్ వస్తుంది. మళ్ళీ ఇదేమొస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఓకేనా, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే CH3COOH. ఓకే, సో ఇది అంటే ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ను బేస్ చేసుకుని హాట్ ఎసిడిఫైడ్ KMnO4 ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తాయి. టెర్మినల్ ఆల్కీన్ అయితే ఆ లాస్ట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. నాన్ టెర్మినల్ ఆల్కీన్స్ అయితే రెండు రకాలైనటువంటి ప్రొడక్ట్స్ వస్తాయి. అది ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ను బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, సో దానిలో కీటోన్స్ రావచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్స్ రావచ్చు. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ సపోజ్ స్ట్రక్చర్ కనుక ఇలా ఉంది అనుకోండి, అంటే సైక్లోహెక్సీన్, ఇక్కడ డబుల్ బాండ్ ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది ఈ KMnO4తో కనుక రియాక్ట్ అయితే ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఓకేనా, ఎన్ని CH2లు ఉన్నాయి చూడండి, 1 2 3 4 CH2లు ఉన్నాయి. సో ఇక్కడ CH అంటే ఇది ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, రింగ్ ఓపెన్ అవుతుంది. ఈ రెండు కార్బన్స్ COOH గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఒక COH గ్రూపు, అనదర్ COOH గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే COOH CH2 4 times COOH ఇది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఆప్షన్ ఇది చూడండి, ఇక్కడ ఆన్సర్ ఇది ఇచ్చాడు. సో అంటే ఈ C6H10 స్ట్రక్చర్ ఎలా ఉండొచ్చు అంటే ఇది ఇలా ఉండొచ్చు. అంటే ఇది సైక్లోహెక్సీన్, ఇట్ మే బి ఏ సైక్లోహెక్సీన్. ఓకే, సో C6H10
యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సైక్లోహెక్సీన్. ఇప్పుడు ఈ సైక్లోహెక్సీన్ ని మనము Br2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవి లైట్ తో కనుక రియాక్ట్ చేస్తే, అంటే ఇది మేబీ ఫ్రీ రాడికల్ మెకానిజం. ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా ఏం జరుగుతుందంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. అంటే ఈ C6H10 స్ట్రక్చర్ ఎలా ఉండొచ్చు? ఇది ఇట్లా డబుల్ బాండ్ మన ఇష్టం ఎక్కడైనా రాయొచ్చు. ఇది C6H10. ఇప్పుడు దీనిలో ఈ పర్టికులర్ కండిషన్ లో ఏ రియాక్షన్ జరుగుతుందంటే ఎల్లైలిక్ హాలోజినేషన్ జరుగుతుంది. ఎల్లైలిక్ హాలోజినేషన్. ఓకే, అంటే ఎల్లైలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఎల్లైలిక్ కార్బన్ అంటే ఏంటి అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనంటే sp2 కార్బన్ కి sp3 కార్బన్ అటాచ్ అయి ఉండాలి. sp3 కార్బన్. సో ఇక్కడ చూడండి, ఇది sp3 కార్బన్. సో ఇది కూడా sp3 కార్బన్. ఇట్ ఈస్ ఆల్సో sp3 కార్బన్. ఈ sp3 కార్బన్ మీద కనీసం ఒక హైడ్రోజన్ అన్న ఉండాలి. ఇప్పుడు ఈ sp అంటే డబుల్ బాండెడ్ కార్బన్ కి అటాచ్ అయ్యి sp3 కార్బన్ ఉండాలి. ఈ sp3 కార్బన్ ఏమంటామంటే ఎల్లైలిక్ కార్బన్ అంటాం. సో ఎప్పుడైతే ఇచ్చినటువంటి మాలిక్యూల్లో ఎల్లైలిక్ కార్బన్ నుండి దాని మీద కనీసం ఒక హైడ్రోజన్ కనుక ఉంటే అది ఏ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఎల్లైలిక్ సబ్స్టిట్యూషన్. అంటే ఇక్కడ Br ఈ H ప్లేస్ లో Br అటాచ్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా జరుగుతుంది. అంటే వచ్చే ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే ఓకే డబుల్ బాండ్ Br ఇది. సో ఇక్కడైనా రాయొచ్చు లేదా ఇక్కడైనా రాయొచ్చు. ఓకే, సో ఇది వచ్చేటటువంటి X అనేటటువంటి కాంపౌండ్. ఓకేనా? ఇప్పుడు ఈ X అనే ఈ కాంపౌండ్ ఏ ఆప్షన్ లో ఉందో చూడండి. సో ఇది డి, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే.